హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు సంథింగ్ స్పెషల్లో బర్త్డే విషెస్ అందుకుంటున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలింగ్లో ట్రెండింగ్, ఎనర్జీలో బ్రాండింగ్ అయిన అల్లు అర్జున్కి ముందుగా ఐ డ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అల్లు అర్జున్ని ఫ్యాన్స్ అంతా ముద్దు పేరు అయిన బన్నీ అని చాలా ముద్దుగా అభిమానంగా పిలుచుకుంటారు. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న అల్లు అర్జున్ ఎంట్రీ మాత్రం చాలా డిఫరెంట్గా జరిగింది. ముందుగా బాలనటుడిగా విజేత సినిమాలో కనిపించిన బన్నీ ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా మేనమామ చిరంజీవి సినిమా అయిన డాడీలో ఒక డ్యాన్స్ బిట్లో నటించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి టాలెంటెడ్ డైరెక్టర్ అయిన తేజ తీసిన సూపర్ హిట్ సినిమా జయన్లో హీరోగా నటించే ఛాన్స్ వచ్చినా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా చేయలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీ వద్దనుకొని తనకు పై చదువుల కోసం ఫారెన్ వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన 100వ సినిమా అయిన గంగోత్రిని యునైటెడ్ ప్రొడ్యూసర్స్ బ్యానర్పై తీయాలని కథ సిద్ధం చేసుకుని హీరో కోసం వెతుకుతున్నారు. అయితే ఆ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్కి ఆ సినిమాలో అల్లు అర్జున్ని హీరోగా నటిస్తే బాగుంటుంది అనిపించింది. అదే మాటను చిరంజీవికి చెప్పారు. దాంతో చిరంజీవి చొరవ తీసుకుని రాఘవేంద్రరావుకి బన్నీ పేరు సజెస్ట్ చేయడం, దర్శకేంద్రుడు బన్నీని స్క్రీన్ టెస్ట్ చేసి హీరోగా ఫిక్స్ అవ్వడం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అలా మొదలైన బన్నీ కెరియర్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం పీక్ స్టేజ్లో కొనసాగుతోంది. నిజానికి బన్నీ ఒక బోర్న్ ఆర్టిస్ట్. తన తాత అల్లు రామలింగయ్య నుండి నటన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బన్నీ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. ముఖ్యంగా డ్యాన్సుల్లో అయితే అప్పటి నుంచే రామ్ చరణ్తో పోటీ పడేవాడు. ఇక స్కూల్ డేస్లో నేర్చుకున్న జిమ్నాస్టిక్స్ కూడా బన్నీకి చాలా ప్లస్ పాయింట్గా మారాయి. పెద్దగా కోచింగ్ తీసుకోకపోయినా కూడా దర్శకేంద్రుడి సలహాలు సూచనలతో మొదటి సినిమాలోనే ఈజున్న ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గంగోత్రి సినిమా హిట్ అయి బన్నీని ఆడియన్స్ అంతా హీరోగా యాక్సెప్ట్ చేసినా కూడా బన్నీకి అసలు ప్లాట్ఫామ్ వేసింది మాత్రం దిల్ రాజు బ్యానర్లో సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆర్య. ఆ సినిమాలో బన్నీ చేంజ్ ఓవర్ చూసి అంతా స్టన్ అయ్యారు. యాక్టింగ్కి యూత్ అంతా ఫిదా అయ్యారు. ఇక డాన్సుల్లో అయితే ఆ గ్రేస్, ఆ స్టైల్కి ఫ్యాన్స్గా మారారు. అలా అక్కడి నుండి మొదలుపెట్టి ప్రతి సినిమాకి లుక్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రతి సినిమాలో లాభాలు తెచ్చిపెడుతూ మినిమం గ్యారంటీ హీరోగా మారాడు బన్నీ. స్టైలిష్ స్టార్ అయిన బన్నీ కెరియర్కి అసలైన టర్నింగ్ పాయింట్ జులై. ఆ సినిమాలో తనలోని కామెడీ టైమింగ్తో అందరినీ ఎంటర్టైన్ చేసి
ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా మారాడు. అక్కడి నుంచి బన్నీ కథలు ఎంచుకునే తీరు కూడా మారింది. అయితే 2014లో వచ్చిన రేస్ గుర్రం బన్నీ రేంజ్ని అమాంతం పెంచేసింది. ఆ సినిమా ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేసి బన్నీ స్టామినా ఏంటో, సరైన కథ పడితే అల్లు అర్జున్ ప్రభంజనం ఎలా ఉంటుందో శాంపిల్గా చూపించింది. ఇక ఆ సినిమాలోని సినిమా చూపిస్తా మామ సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బన్నీ ఒక స్టైలిష్ హీరో మాత్రమే కాదు, ఒక స్వీట్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. అందుకే వేదం సినిమా స్క్రిప్ట్తో తన దగ్గరికి వచ్చిన క్రిష్ని డిసప్పాయింట్ చేయకుండా కథను నమ్మి కథతో పాటు నడిచే కేబుల్ రాజ్ క్యారెక్టర్లో జీవించాడు. అల్లు అర్జున్ వల్లే ఆ సినిమా అంత రేంజ్కి చేరుకుంది. అలాగే ఎవడో సినిమాలో చాలా లిమిటెడ్ పాత్ర అయినప్పటికీ కూడా సినిమా ఎసెన్స్ తగ్గకూడదని దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇక రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆల్రెడీ తనకు ఒక ఫ్లాప్ ఇచ్చిన గుణశేఖర్ డైరెక్షన్లో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని అందరూ మాట్లాడుతున్నా కూడా గోన గన్నారెడ్డి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అచ్చమైన తెలంగాణ భాష యాస నేర్చుకుని తపనతో అంకిత భావంతో బన్నీ చేసిన ఆ పాత్ర సినిమాకి ఆయువు పట్టుగా నిలిచింది. బన్నీది రియలిస్టిక్ హీరో బిహేవియర్ అని మరోసారి ప్రూవ్ చేసింది. బన్నీ ఏదైనా ఒక సినిమాకి కమిట్ అయితే ఆ యూనిట్లో అందరికంటే ఎక్కువగా తపన పడతాడు. ఎప్పుడు ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఎలాంటి హార్డ్ వర్క్ అయినా చేస్తాడు. దేశముద్ర సినిమా కోసం 6 ప్యాక్ మెయింటైన్ చేసిన, రుద్రమదేవి కోసం తెలంగాణ తెలుగు పర్ఫెక్ట్గా నేర్చుకున్న, సరైనోడులో బాగా బాడీ పెంచి ఊర మాస్ అంటూ అదరగొట్టిన, అవన్నీ కూడా సినిమా పట్ల బన్నీకి ఉన్న అంకిత భావానికి నిదర్శనాలు. బన్నీకి కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా మైండ్ బ్లోయింగ్ ఫాలోయింగ్ ఉంది. కేరళలో అయితే మోహన్ లాల్, మమ్ముట్టి తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న హీరో అల్లు అర్జున్. కేరళలో అల్లు అర్జున్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. వాళ్ళు బన్నీని అంతగా ఓన్ చేసుకున్నారు. మలయాళంలో బన్నీ సినిమాకి ఇంచుమించు డైరెక్ట్ సినిమాకి ఉన్నంత మార్కెట్ ఉంటుంది. ఇక్కడ యావరేజ్ సినిమా అనిపించుకున్న సినిమాలు కూడా అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. ఇక కర్ణాటకలో కూడా బన్నీకి చాలా క్రేజ్ ఉంది. ఒక మోస్తరు విజయం సాధించిన బద్రీనాథ్ బెంగళూరులో ఏకంగా 50 రోజులు ఆడిందంటే బన్నీ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్లో కూడా 1 కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే బన్నీ రేంజ్ అర్థమవుతోంది. ఎంత ఎదిగినా అన్ని విజయాలు సాధించినా ఒదిగి ఉండే తత్వమే బన్నీని ఈరోజు ఈ స్థాయిలో నిలిపింది. ప్రస్తుతం హరిశంకర్ డైరెక్షన్లో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న బన్నీ తనకు రేసు గుర్రం లాంటి హిట్ ఇచ్చిన రైటర్ వక్కంతం వంశీని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న డీజేకి మామూలు మార్కెట్ లేదు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న బన్నీ ఈసారి 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు. సో స్టైలిష్ స్టార్ బన్నీ ఇకపై కూడా తిరుగులేని విజయాలు అందుకుంటూ అగ్ర హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో బర్త్డే విషెస్ చెప్తోంది ఐ డ్రీమ్.
Bye.